ఏపీలో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 175 స్థానాలకు గాను 11 సీట్లకే పరిమితం అయిపోయింది. అసెంబ్లీకి వచ్చింది కూడా జగన్ ఆసక్తి చూపించడం లేదు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న బాధ ఆయనలో వ్యక్తమవుతోంది. సభకెళ్తే ఈ స్థాయిలో అవమానిస్తారో మరి జగన్ కి బాగా తెలుసు. నిజంగా అందుకే సభకు వెళ్లడం వేస్ట్ అని భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు కాబట్టి జగన్ లో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. కానీ శాసనమండలిలో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. ఏకపక్ష విజయంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రజాప్రతినిధులకు చుక్కలు కనిపిస్తోంది. తాజాగా శాసన మండలిలో హోం మంత్రి వంగలపూడి అనితకు సాక్షాత్తు చైర్మన్ మెసేజ్ మోసేన్ రాజు షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ఢిల్లీ వేదికగా జగన్ ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తావిస్తూ అనిత చేసిన కామెంట్స్ పై మండలి చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆవేదనతో ఉన్నారని అనిత వ్యాఖ్యానిస్తుండగా మంత్రి మండలి చైర్మన్ అభ్యంతరం తెలిపారు. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడడం మరి పద్ధతి కాదని తేల్చి చెప్పారు. వాటిని రికార్డ్స్ నుంచి తొలగిస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఒక్కసారిగా మండలి చైర్మన్ నుంచి ఆ తరహా సమాధానం రావడం హోంమంత్రి అనిత షాక్ కి గురయ్యారు. ఈ అంశం నుంచి పక్కకు వెళ్లిపోవాలని మరి భావించారు. శాసన మండలిలో వైసీపీదే బలం. 58 ఎమ్మెల్సీ సీట్లకు గాను 38 సీట్లను వైసీపీ కైవసం చేసుకుంది. మండలి చైర్మన్ గా వైసీపీకి చెందిన మోసేజ్ రాజు ఉన్నారు. ఇటీవల వైసీపీ శాసన మండలి పక్ష నేతగా లేళ్ల అప్పిరెడ్డి నియమితులయ్యారు. మొన్నటి వరకు వైసీపీ అధికార పార్టీ కావడంతో చైర్మన్ పదవి ఆ పార్టీకి చెందిన వారే కొనసాగారు. మండలిలో వైసీపీ పక్ష నేత అవసరం లేకుండా పోయింది. అయితే ఎప్పుడైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందో వైసీపీ ప్రతిపక్ష నేత ఎంపిక అనివార్యంగా మారింది. శాసనసభలో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు, కానీ శాసన మండలిలో మాత్రం ఆధిపత్యం వైసీపీదే. జగన్ ధైర్యం కూడా అదే. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్ వారికి దిశానిర్దేశం చేశారు. 3 ఏళ్ల వరకు శాసన మండలిలో మనదే ఆధిపత్యమని, టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని అడ్డుకుందామని కూడా పిలుపునిచ్చారు. ఇప్పుడు ఏకంగా హోంమంత్రి అనితను శాసన మండలి చైర్మన్ నియంత్రించడం అవమానంగా భావిస్తున్నారు. సాధారణంగా ఏ శాసనసభలోనైనా మంత్రుల ప్రకటనలను సభ్యులు అడ్డుతగులుతారు. కానీ తమ పార్టీకి చెందిన కీలక నేత వ్యక్తిగత వ్యవహారంపై మాట్లాడడంతో శాసన మండలి చైర్మన్ కు ఒక్కసారిగా ఆగ్రహం కలిగింది. ఏకంగా ఆయన స్పందించారు. సభలో లేని మనుషుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. అయితే గతంలో చాలా రకాల ఆరోపణలు వచ్చాయని, సభలో లేని వ్యక్తుల గురించి కూడా వైసీపీ సభ్యులు వ్యాఖ్యానించారని, అప్పుడు శాసన మండలి చైర్మన్ ఎందుకు నియంత్రించలేదన్న కామెంట్స్ వినిపిస్తోంది. ఒక మహిళా మంత్రి ఆపై ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిపై శాసన మండలి చైర్మన్ అలా వ్యాఖ్యానించడం తగదని టీడీపీ సభ్యులు కామెంట్స్ చేస్తున్నారు.